నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ 1552 మీ సేవా రోడ్డు మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంకాలం 6 నుంచి 8 వరకు పనిచేస్తాను. మిత్రులు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి అడుగుతున్నారు. యూజువల్గా అమ్మాయిలందరూ కూడా గొప్పవాళ్ళు. చాలామంది 99.999% అమ్మాయిలకు చేస్టిటీ ఉంటుంది. బట్ అబ్బాయిలకే ఈ ఎస్టిడి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇవి స్టాటిస్టికల్లీ ప్రూవెన్ ఆల్సో. ఇవి చాలా సింపుల్ దగ్గర నుంచి చాలా కాంప్లికేటెడ్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కింద హెయిర్ శుభ్రంగా గీక్కోరు. ఈ కింద హెయిర్ తీసుకోవాలా, బ్లేడ్ పెట్టి తీసుకోవాలా, బ్లేడ్ పెడితే ఏమన్నా అవుతుందా, డబుల్ బ్లేడ్ పెట్టుకోవాలా, పౌడర్ పెట్టుకోవాలా, ఏది పెట్టుకున్నా పెద్ద తేడా ఏం లేదు. మొత్తానికి కింద హెయిర్ తీసేసుకోండి. ఒకవేళ హెయిర్ తీసుకున్నప్పుడు చిన్నగా కట్ అయినా పెద్ద నష్టం ఏమీ లేదు, అది హీల్ అవుతుంది. గడ్డం గీక్కున్నప్పుడు కూడా ఒక్కోసారి మనకు గడ్డం కట్ అయినట్టే కింద కూడా కట్ అవుతుంది. ఈ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ విపరీతంగా హెయిర్ పెంచడం వల్ల అక్కడ ఒక్కొక్కసారి పేలు పడతాయి. సో ఆ పేలు వీళ్ళకు కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. సో నెత్తిలో కూడా ఒకవేళ అమ్మాయికి కానీ అబ్బాయి కానీ పేలు ఉంటే అది పార్ట్నర్ కూడా వస్తాయి. అది కూడా ఒక రకమైన ఎస్టీడీఏ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇకపోతే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ అని 3 రకాలు ఉంటాయి. ట్రీట్మెంట్ తీసుకోవాలి. యాంటీఫంగల్ ట్రీట్మెంట్ సుమారుగా 2 నెలలు ఉంటుంది. వారానికి ట్యాబ్లెట్ చొప్పున. తర్వాత ఫ్లూకాన్ అని, ఇట్రాకోనజోల్ అని రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత వచ్చేది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో గనేరియా అనేది చాలా ఫేమస్, లేదా ఇన్ఫేమస్ అనాలి దాన్ని. ఈ గనేరియా వ్యాధి వచ్చిన వాళ్లకు చీము గారుతూ ఉంటుంది. ఈ అబ్బాయిలు అప్పుడప్పుడు బయట డబ్బులు ఇచ్చి ప్రాస్టిట్యూట్స్ దగ్గరకో, ఆంటీల దగ్గరకో వెళ్ళి తగిలించుకొని వస్తారు. వాళ్ళు కనుక ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకుండా వేరే పార్ట్నర్తో కలిసినప్పుడు ఆ అమ్మాయి కూడా ఈ డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుంది. కనుక అబ్బాయిలందరూ ఒకవేళ అట్లాంటిది ఏమన్నా వచ్చి ఉంటే వాళ్ళకు ఆ డిసీజ్ తగ్గి ఇంతవరకు వేరే అమ్మాయిలతో కలవకూడదు. చాలామందికి అపోహ ఏంటంటే కండోమ్ పెట్టుకుంటే ప్రొటెక్షన్ ఉంటుంది. కండోమ్ ప్రొటెక్షన్ నాట్ 100%. అంగం గట్టిగా ఉన్నంతసేపే కండోమ్ ఉంటుంది. అంగం కొంచెం మెత్తబడగానే కండోమ్ లూజ్ అయ్యి కిందికి జారుతుంది. అప్పుడు అబ్బాయికి ఉన్న సీక్రెషన్స్ అమ్మాయికి, అమ్మాయి సీక్రెషన్స్ అబ్బాయికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ హెచ్ఐవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక కండోమ్ వల్ల కొంతవరకు మాత్రమే మీకు సేఫ్టీ ఉంటుంది. సో కండోమ్ను మీద పూర్తి నమ్మకం పెట్టుకోకండి. ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలో అమ్మాయిలకు కూడా కండోమ్స్ వచ్చాయి. అమ్మాయిలు కూడా కండోమ్ పెట్టుకోవడం మంచిది. చాలామందికి అనుకుంటారు కండోమ్ పెట్టుకుంటే మాకు సెన్సేషన్ ఉండదు కదా, మాకు ప్రెషర్ ఉండదు కదా. అట్లా ఏం ఉండదు. ఇప్పుడు మేము ఆపరేషన్ చేసినప్పుడు చేతికి గ్లౌస్ వేసుకుంటాం. మేము ఆపరేషన్ చేసినప్పుడు మాకు అది హార్డ్గా ఉందా, మెత్తగా ఉందా, చాలా సన్నటి దారాలతో కూడా కుట్లేస్తాం. 10-0 అంటారు. కనబడకుండా ఉంటాయి. కళ్ళకు మైక్రోస్కోప్ పెట్టుకుంటే కానీ మాకు ఆ దారం కనబడదు. మరి అవన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి. టచ్ కూడా తెలుస్తూ ఉంటుంది. లోపల టిష్యూ వామ్త్గా ఉంటుంది, ఇంటెస్టైన్స్ వగేరా, ఆ వామ్త్ తెలుస్తుంది. ఒక్కొక్కసారి గ్యాంగ్రీన్ అంటాం. ఇంటెస్టైన్ నల్లబడిపోయి కమిలిపోయి దాన్ని అప్పుడు మేము ఇలా వేళ్ళు పెట్టి చూస్తాం కూడా, అది వేడిగా ఉందా, చల్లగా ఉందా అని కూడా. టెంపరేచరు తెలుస్తుంది, టచ్ తెలుస్తుంది, ఫైన్ టచ్ కూడా ఉంటుంది గ్లవ్ వేసుకున్న తర్వాత. కండోమ్తో కూడా అన్ని రకాల సెన్సేషన్స్ ట్రాన్స్మిట్ అవుతాయి. కనుక మీరు నిశ్చింతగా కండోమ్ వాడుకోండి. కండోమ్ వాడుకోవడం వల్ల అమ్మాయిలకు డిసీజెస్ రావు, ప్రెగ్నెన్సీ రాదు. చాలా 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ ఆర్ ప్రివెంటెడ్. తర్వాత అమ్మాయిల కండోమ్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. అవి కూడా కొనుక్కొని ప్రయత్నం చేయండి. మూడవది వైరస్. ఇంతవరకు మనం బ్యాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం. వైరస్. ఈ వైరస్లు టార్చ్ అనే ఒక గ్రూప్ ఆఫ్ వైరస్, హెచ్ఐవి వైరస్. ఈ టార్చ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వైరస్లో టాక్సోప్లాస్మా, తర్వాత రూబెల్లా, సైటోమెగాలో వైరస్, హెర్పిస్ సింప్లెక్స్, ఈ 4-5 వైరస్లను కలిసి దీన్ని టార్చ్ గ్రూప్ అంటారు. ఇది కాకుండా హెచ్ఐవి ఉంటుంది. హెచ్బిఎస్ఏజీ అనే ఇంకొక రకమైన ఉంటాయి. ఇవన్నీ కూడా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ కనుక జాగ్రత్తగా ఉండండి. సో అసలు ఒక వర్జిన్ బాయ్, వర్జిన్ అమ్మాయి కలిసినా కూడా వాళ్ళకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది పెళ్ళైన కొత్తలో. దాన్ని మనం హనీమూన్ సిస్టైటిస్ అంటాం. మూత్రం తరచుగా రావడం, నొప్పి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? మరి అతను వర్జిన్ బాయే కదా, ఈ అమ్మాయి వర్జిన్ అమ్మాయే కదా. ఎందుకు జరుగుతుందంటే మనిషి శరీరంలో బ్యాక్టీరియా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. అందుకనే మేము ఎక్కడ ఇంజెక్షన్ ఇచ్చినా స్పిరిట్తో క్లీన్ చేస్తాం. క్లీన్ చేసినప్పుడు 1,00,000 బ్యాక్టీరియా ఉండే ప్లేస్ 10,000 అవుతుంది, 0 కాదు. రెండోది, ఆ బ్యాక్టీరియా ఆ శరీరానికి అవి యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది, పార్టీకి వెళ్ళే ప్లేస్లో బ్యాక్టీరియా ఉంటుంది, మూత్రం చేసే ప్లేస్లో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా
అమ్మాయికి ఏమీ నష్టం చేయకపోవచ్చు, ఎందుకంటే అదే బాడీలో అవి సంవత్సరాల నుంచి ఉంటుంది. కానీ అవి అబ్బాయి కనుక ట్రాన్స్మిట్ అయినప్పుడు అక్కడ అవి దానికి ఫారిన్ బాడీగా పనిచేసి దానికి విరులెంట్గా తయారైపోయి మూత్రంలో మంట రావచ్చు. అట్లాగే సేమ్ థింగ్ అబ్బాయిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అవి అమ్మాయిలకు వస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలు గమనించాల్సింది ఏంటంటే ఫోర్ స్కిన్ వెనక్కని కడుక్కోవడం అనేది కంపల్సరీ. యూజువల్గా 8th 9th క్లాసులలో ఉన్న అబ్బాయిలకు టీచ్ చేయాలి. నేను ఈ ఛానల్ ద్వారా సొసైటీలో ఉన్న వాలంటీర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు స్కూళ్ళలోకి వెళ్ళండి, అబ్బాయిల్ని పిలిచి 8th క్లాస్ 9th క్లాసు అబ్బాయిలకు స్కిన్ వెనక్కి అనుకొని కడుక్కోవడం నేర్పించండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏదో కొద్ది మందికి స్కిన్ వెనక్కి రాదు, బట్ వాళ్ళకు కూడా స్నానం చేసినప్పుడు రోజు నీళ్లు పోసి వెనక్కి అంటే వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ అనే వ్యాధి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అంతకుముందు వెళ్ళేది కూడా ఇప్పుడు వెళ్లకుండా మానిపోతుంది, దాన్ని ఫైమోసిస్ అంటాం. అటువంటిప్పుడు మనం సర్జరీ చేసి దాన్ని వెనక్కి అంటాం. ఈ సర్జరీని సర్కంసిషన్ అంటారు. ఇది చిన్నపాటి సర్జరీ, హాస్పిటల్లో ఉండక్కర్లేదు. సర్జరీ అయిన 1 hour తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఫైమోసిస్ అనేది లేకుండా చూడాలి. ముఖ్యంగా స్కిన్ కింద వైట్ పౌడర్ లాంటిది ఉంటుంది, అది మనం శుభ్రం చేసుకోవడం నేర్పించాలి.